హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ విషయాల్స్ అండి. ఈరోజు మనము పకోడీ పులుసు అయితే చేసుకుందామండి. అది కూడా మెత్తన పకోడీతోని పులుసు ఎలా చేయాలో నేనైతే ఈరోజు మీకైతే చేసి చూపిస్తాను. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పకోడీ వేసుకోలేను అన్న టైం లేని వాళ్ళైతే షాప్ దగ్గర నుంచి అయినా సరే పకోడీ తెచ్చుకొని ఈ విధంగానైతే మీరు పకోడీ పులుసు అయితే చేసుకోవచ్చండి. అలాగే మనమైతే ముందుగా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. అందులోకి 2 కప్పులు అయితే నేను శనగపిండి తీసుకున్నాను. మీకు ఎంతమంది ఉన్నారో చూసుకొని మాత్రం వేసుకోండి. నాకైతే 2 కప్పులు శనగపిండి అయితే సరిపోతుంది. అలాగే అందులోని కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కూడా ముక్కలైతే కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని మనకి ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మనమైతే పకోడీకి ఏ విధంగా కావాలో ఆ విధంగానైతే కలుపుకోవాలి. చూసారు కదండి, నేను ఈ విధంగానైతే పకోడీ వచ్చేలాగైతే నేను కలుపుకున్నాను. మీకు చేత్తోనైనా కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత నేను పకోడీకి ఏ విధంగానైతే వేస్తున్నామో అంత సైజ్ అయితే నేను పకోడీ అయితే ఎలా వేస్తున్నాను. మీకు దీంట్లో కావాలనుకుంటే కనుక సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. వంట సోడా వేసుకుంటే కొంచెం పొంగుతాయి అన్నమాట. అలాగే నేను ఈ పకోడీని అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ముందుగానే కలిపేయకూడదండి. పకోడీ వేసిన తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత అయితే కలిపితే విడిగా అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ముందు వేసిన వెంటనే కలిపితే కనుక అడుగున అతుక్కొని ఉంటాయి కాబట్టి త్వరగా అయితే రావు. చూసారు కదండి, ఇవి ఇలాగా విడివిడిగా వచ్చేసాయి. నాకు చక్కగా ఫ్రై అయిపోయాయండి. నేనైతే ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీకు పకోడీ ఇలాగ వేసుకోవడానికి టైం లేదు అనుకుంటే కనుక బయట నుంచి అయినా తెచ్చుకొని మెత్తన పకోడీ అమ్ముతారండి షాపులలో. అవి కూడా తెచ్చుకొని మనం పులుసు అయితే సేమ్ ఇలాగే పెట్టేసుకోవచ్చు. అలాగే నేను సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నానండి. ఇది కూడా వేసేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి, చూసారు కదా, ఈ విధంగానైతే నాకు వచ్చాయి. ఇలాగ అన్నీ తీసి నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇవి అన్నీ తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత చూసారు కదండి ఎన్ని పకోడీలు అయితే అయ్యాయో. నేనైతే ఇందులోని సగమే మాత్రం తీసుకుంటున్నాను అనమాట. అలాగే అదే కళాయిలోనే నూనె సరిపడా ఉంచుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. ఆ మెంతులు వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి 2 తీసుకున్నాను. ఇవి ఇలాగ వేగిన తర్వాత ఉల్లిపాయలు నేను 2 తీసుకున్నానండి, పెద్దవి. ఆ 2 కూడా ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఇది దోర రంగు వస్తే సరిపోతుందండి. ఎక్కువగా బ్రౌన్ కలర్ రాకపోయినా పర్వాలేదు. మీకు కావాలనుకుంటే ఇందులోనే ముందుగానే సాల్ట్ వేసుకొని వేపుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకొని వేసుకొని వేపుకుంటున్నాను. ఇది కూడా వేగిన తర్వాత నేను ఇది మనకి మాడుకోకుండా అయితే మాత్రం చూసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 టమోటా తీసుకొని వేసుకున్నాను. అందులోకే 1 టేబుల్ స్పూను కారం తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూను సాల్ట్ తీసుకున్నాను. ఒకసారి అయితే మనం దీన్ని ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. టమాటా మగ్గే వరకు మనం దీన్ని వేపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకొని నేను వేసుకొని ఇలాగా ఉడకనిచ్చానండి. ఎందుకంటే ఉల్లిపాయ టమాటా కొంచెం ఉడకడం కోసం అని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే ఇది చూసారు కదా, ఈ విధంగా చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు అయితే తీసుకున్నానండి. అది నానబెట్టుకొని ముందే రసం పిండుకొని ఇలాగా దీంట్లోనైతే వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి మనకు పులుసులోకి. ఎందుకంటే పకోడీ వేసినప్పుడు ఇంకా గట్టిగా దగ్గరికి పీల్చేస్తుంది కాబట్టి కొంచెం పులుపు ఎక్కువే పడుతుంది.
అలాగే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని అయితే మగ్గనిచ్చాను. ఇదిగోండి చూసారు కదా ఎలాగ మరిగింది చక్కగా. ఇది స్మెల్ చూస్తుంటేనే ఇప్పుడే నోరు ఊరిపోతుందండి. అలాగే ఇది ఇలాగా మనకి మరిగిపోయిన తర్వాత ముందుగా వేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పకోడీని కూడా ఇందులోనే మనం వేసేసుకోవాలి. పకోడీ ముందే వేస్తే కనుక మెత్తగా అయిపోయి ముక్కలు ముక్కలుగా విడిగిపోయే అవకాశం ఉందండి. అందుకని లాస్ట్లో మనకి దించుతాము అని అన్నంగా ఒక 3 నిమిషాల ముందైతే మనం పకోడీ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది మెత్తన పకోడీయే కాబట్టి నీళ్లు కూడా చక్కగా పీల్చేసి పులుపుతోని చక్కగా చాలా బాగుంటుందండి. కానీ దగ్గరగా అయితే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అలా కాకోకుండా దించే 3 నిమిషాల ముందైతే వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి పులుసు. చూసారు కదండి, చూస్తుంటేనే చక్కగా నోరూరిపోతుంది. ఇలాగ మరిగిపోయిన తర్వాత ఇందులోకి చక్కగా నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే మాత్రం ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. లేదనుకుంటే మాత్రం మీరు కొంచెం గరం మసాలాని వేసుకున్నా పర్వాలేదు, వెజిటేబుల్ మసాలా వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకొని ఇలాగైతే ఒకసారి కలిపేసుకున్నాను. చూసారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోయేటటువంటి మనకి పకోడీ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.